అమ్మ తులసి తల్లి, నా కొడుకును నా బిడ్డను నా భర్తను చల్లగా ఉంచు తల్లి. తల్లి నా కొడుకు గాలి తిరుగుతున్నా తల్లి, కొద్దిగా మంచిగా చదివేటట్టు చూడు తల్లి. నువ్వు మమ్మల్ని అందరం చల్లగా ఉంచుతావు తల్లి. రోజు పూజలు చేస్తా తల్లి, తులసి చుట్టూ రోజు తిరుగుతా. రేవతి నా కొడుకు మీద ఏ కన్ను పడకుండా, నా దృష్టి పడకుండా చూడు తల్లి. ఏ దొంగ మూల దృష్టి పడకుండా చూడు తల్లి. ఇక పోదాం. ఈ గాలి కొడుకు లేచిండో లేవలేదా పండు గారు, ఏమైనా గాలి తిరుగుతాడు పంటాడు. ఊరు వారి నిద్ర లేచినావా లేవలేదురా? ఊరు వారి పొద్దు గల సాగు కొడతాను మనం పడుకోరాబు. మమ్మీ ఏంటిది? మమ్మీ పొద్దు గల సాగు తింటాను, నన్ను పండుకొని లేచిపోతాను. నన్ను అనుకుని తెరమనుకుని గద్దలు వెళ్ళిపోతాయి. ఉన్నాయి సరే మమ్మీ పొద్దు గల సాగు తింటాను, నన్ను పండుకొని నిన్ను చూసిపోతాను. నన్ను అనుకుని తెరమనుకుని గద్దలు వెళ్ళిపోతాయి. ఉన్నాయి సరే కైరామల్ల బాడుకోవాలి. నేను చెప్పంటారా పూజ అయిపోయింది, 10 అవుతుంది. దున్నపోతుంది కైరామల్ల బాడుకోవు. నేను సిద్దరు గుంజు ఆలయండి, సిద్దరు అవతల పడాలి. ఏమొచ్చిందా సిద్దరు తీసేసిన ఎరగాలి. నాకేం వచ్చిందా? కట్టె తీసుకొస్తావు, ఎత్తుకోవాలి. కట్టె తీసుకురావా? నేను కత్తిలో తినడానికి కుట్టాను కైరామలని. లేకపోతే అన్నంత పని చేస్తాను. కైరామలో రావాలారా మరి బెడ్రూమ్లకు? నువ్వు బయటకు వెళ్తావా లేతావా లేవా? మరి బెల్ట్ తీసుకురావాలా? లేవగాడులే 20 కొడతాను నేను ఇది అనుకుని కొడతాను. సరే కైరామలో ఇంకోసేపు బండ పైన ఆలింపులు తీసుకుంటూ వస్తాను. ఆ మూతి చూడు ఎట్లా పెట్టిన, మూతిని సాడంతా పోతే సిగ్గుసారా లేదురా? గుద్దకి నీకు 20 సంవత్సరాలు వచ్చినాయి. ఈ పనుడేంద్ర ఏదైనా జాబ్ చేసుకోక నీ తోటలు చూడిపో జాబ్ వచ్చింది. తిట్టుడు కాదు నవ్వు కూడా. అరే నేను గొంతు తెచ్చుకొని ఇంతగానో అరుతున్నా కూడా నువ్వు నవ్వుతావు అంటే ఇక నీకు రాదురా బుద్ధిగా. ఎక్కడన్నావే ఈ చాయ్ గ్లాస్ తీసుకోబోదురా? అప్పుడే తాగిలండి చాయ్? అవునే అయిపోయింది. ఏమంటారండి మీరు? మనకి ఎన్నిసార్లు తిట్టినా కూడా సిగ్గు శరం లేదు. చెప్పేది ముద్దుడు ఎట్లా పెట్టిండో అప్పుడే చెప్పేదా. నీ కొడుకుకు నడుస్తుంది జాబు అని అందరూ నన్ను అడుగుతారు. వీడు దున్నపోత లెక్క తిరుగుతాడు, సాయంత్రం వస్తాడు. అది కాదు నాన్న చెప్పింది నేను మీరిద్దరు ఒకటే. అరే పాశమల్ల ముఖం కూడా పోయి ముఖం కట్టుకోపో. ముఖం కట్టుకోపోరా సాయ పోతున్నాడు. అమ్మ నాకు చాయ్ వద్దు, నాకు బూస్ట్ కావాలి. ఏంటన్నా నీకు బూస్ట్ కావాలనా? ఒకసారి ఇట్రా. అమ్మా నీ అక్కడికి వస్తా, నన్ను ఊడతావు, నేను పోతాను. ఏంటండి మీరు గట్ట తిడతారు? నువ్వు తిట్టా నేను తిట్టా వాళ్ళంతా ఆగమవుతాడు కదండి. అది కాదే, నీకంటే నాకే వాడు ఎక్కువ ఇష్టమే. మరంత కోపం ఉండి కూడా వాడిని ఎందుకు అడిగి తిడతాను? అదే వాడు ఎక్కడ చెడిపోతాడని బాధనే నాకు. వాడు తెలియకల్లోడండి. వాడు తెలుగు కళ లెక్కనే ఎగుతాడు చూసినావా? ఆనందం ఆనందమాయి మరి ఆచలనందన మాయ అంటాడు. పోనీలే వాడు చిన్నపిల్లగాడు, వదిలేయండి. వాడు ఎన్ని తిట్టినా కూడా సిగ్గులేదు వానికి, ఇంకా రాదు. ఆ షాయ్ బూస్ట్ షాయ్ అడిగితే వాడు బూస్ట్ కాపో, బూస్ట్ తెపో అంటాను వాడు. సరే అది మీరు పోండి. అది ఊరికే ఫోనా? ఇక మళ్ళీ పెట్టా ఫోను 24 గంటలు ఫోనే పట్టి. అరే ఇది బిక్కంటే ఫోన్లో ముద్దు పెడతాను గాడి. అరే వాడు సాయ చల్లారుతుంది, ఎడబెట్టాలి. నాన్న ఊరిస్తాడు, నువ్వు ఊరిస్తావు. ఏందమ్మా మేము కనసేపన్నా ఫోన్ పట్టుకున్నామన్నా అసలు టైం ఇయ్యరు. అరే బూస్ట్ అంటే కాదురా మమ్మీ, అక్కడ పెట్టు, పక్క పెట్టి తాగుతా. ఆ బెడ్లో పెడతాను, కింద పోయిన అనుకో నీ ఒళ్ళు కలుగుతుంది. ఆ బెడ్ల కింద వెళ్ళిపోతాను నేను, వాడు పక్క పెట్టు పోయిందనుకో నీతో ఉతికిపిస్తా మొత్తం. సరే సరే పెట్టు తాగుతా. అరే నాని ఇక్కడ పెడతాను రా నాని, పెట్టు మామ్స్ పెట్టు. అరే నాన్న చెప్పింది రా, ఒకసారి చదువుకోరా మంచిగా, డిగ్రీ అన్న చదువురా మంచిగా. మళ్ళీ మొదలు పెట్టినా రాగరా నాన్న, చెప్పేది ఏంట్రా అంటున్నావు?
ఓ అమ్మాయి కొంచెం వెళ్ళిపో చికాకులేస్తాను. సరే నేను పోదా తీరా ఇక నువ్వే ఉండు. అది ఎట్లా బతాడు ఏందో. అయ్య కొడుకులు సౌతులు మోనాదులు కొట్టుకుంటారు. ఇక వీళ్ళ మధ్య నీ పిచ్చోళ్ళు కానీ పిచ్చిదాన్ని అవుతాను. ఎవరు చెప్తే ఎవరు వింటారు అసలు. ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా ఫ్రెండ్స్. టుమారో మళ్ళీ వీడియోతో ముందొస్తా ఫ్రెండ్స్. ఇదే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో మీకు గిఫ్ట్ పంపుతున్నా ఫ్రెండ్స్. నిజంగా ఇవ్వలేకపోతున్నా, అందుకే మీకు ఈ వీడియో ద్వారా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే అర్థమై ఉంటే మీకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ గట్టి కొట్టుర్రి. మళ్ళీ ఈ వీడియో షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,